హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ ముందుకు నేను నెక్స్ట్ వీడియో అయితే తెచ్చేసాను. సో ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే చెప్పొచ్చు. సో ఈరోజు నా స్పెషల్ ఏంటో ఆలుగడ్డ వంకాయ కర్రీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చేసిన విధానం కానీ ఇది మీరైతే ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేది చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటి ఫ్రెండ్స్? మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియో పెడదానికి ఉంటుంది. షార్ట్లు మానేసి బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. మరి మీ సపోర్టే కదా నాకు కావాలి, కానీ మీరు ఎవరు పెట్టట్లేదు ఏంటి ఫ్రెండ్స్? సరే, లెట్స్. ఇప్పుడు మనం కర్రీస్లోకి అయితే వచ్చేద్దాం. నేను చేసిన విధానం అనేది, నేను చేసిన కుకింగ్ అనేది ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్తో చేసిన ఏమైనా కొత్త స్పెషల్స్ ఏమైనా రెసిపీస్ చేయాలన్నా సరే నేనైతే ఎప్పుడు నాకు తెలియలేనిది కూడా అడిగి తెలుసుకొని అయితే నేను మరీ చేసుకుంటాను. సో నాకు చేయాలనిపించిందంటే చాలు ఇంట్రెస్ట్గా అనేది అయితే కుక్ వీడియోస్ అనేది చేయడం నాకు చాలా ఇష్టం. ఈరోజు నాది వీక్ ఆఫ్, అందుకే మనస్ఫూర్తిగా నా చేతి వంట అనేది అయితే చేసుకొని చక్కగా అనేది అయితే చేసేసుకొని మంచిగా తిందామని అయితే ఫిక్స్ అయిపోయాను. అప్పుడప్పుడు నాకు వీక్లీలో మొన్న లాస్ట్ ఈ మంత్ అంతా కూడా వెడ్డింగ్స్కి వెళ్ళడమే సరిపోయింది. సో ఈరోజు మహాశివరాత్రికి మీలో ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ ఉంటే మీరే విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నన్ను మీలో ఒక మెంబర్గా అనుకొని షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా కావాలంటే మన కర్రీస్ని అయితే లైన్గా చూస్తున్నారు కదండి, వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను కుకింగ్స్ వీడియోస్ నేను కంటిన్యూ చేద్దాను. ముందు నుంచి కుకింగ్ వీడియోస్ తప్ప ఇంకేముంటాయి? బ్లాగ్స్ పెడుతున్నా సరే అప్పుడప్పుడు టైం అది దొరక్క అవ్వట్లేదు. కానీ ఈసారి బ్లాగ్స్ కూడా పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఎస్టర్డే ఒక బ్లాగ్ పెట్టేశాను, ఈరోజు ఒక బ్లాగ్ అయితే పెట్టాను. సో రేపు కూడా మళ్ళీ మీ ముందుకు నేను ఇలా మంచి బ్లాగ్ కింద వచ్చేస్తాను. కర్రీ అంతా కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీరతో కూడా పెట్టేసుకున్నాను. 5 minutes తర్వాత మళ్ళీ చేసేస్తాను. ఈ లోపు మా శేఖర్ కూడా లంచ్ కానీ ఇది అయితే వచ్చేసారు. సో ఇద్దరికి ఈరోజు చక్కగా పూజకి వెళ్ళాము అండ్ టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియో అనేది అయితే తీయడం అయితే నాకు కుదరలేదు అసలు. అందుకే ఇంట్లో మొత్తం అంతా చేసేసుకొని చక్కగా అయితే కుకింగ్ అనేది కూడా రెడీ అయిపోతుంది. కానీ ఈలోపు నేను మీతో అయితే మాట్లాడేసుకుంటున్నాను. తనైతే ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నారు. నేను మాత్రం ఇంట్లో ఉండి కుకింగ్ అంటూనైతే లైన్గా చేసేసుకుంటున్నాను. ఫైనల్గా మన కుకింగ్ అనేది కూడా బాగా రెడీ అయిపోయింది. అబ్బా, ఆరోమా అనేది ఎంత బాగా వస్తుందో తెలుసండి. మీరు ఏమన్నా ఇలా చేస్తారా? నేనైతే టమాటా వేసి చేశాను అంతే, అందులో ఇంకేమీ లేదండి. వాటర్ వేసి ఈలోపు వాటర్ మెలన్ సమ్మర్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. సమ్మర్ చూడండి, నేను ఎంత ఈజీగా తినేస్తున్నాను అంటే అంత ఈజీగా తినేస్తున్నాను, మామూలుగా లేదు. నాకు వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం. అది కూడా సమ్మర్ టైంలో దొరుకుతుంది కాబట్టి మనకి. నెక్స్ట్ ఇంకా మ్యాంగోస్ వచ్చేస్తాయి. మ్యాంగోస్తో స్పెషల్స్ ఏముంటుంది తప్ప ఏమైనా చేస్తే కనుక తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో అనేది కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా అనేది మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది చేయాలో కూడా చెప్పండి. నా వాయిస్ ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే కనుక ముందుగానే చెప్పండి, అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా కర్రీ వేసుకొని చక్కగా అయితే ముద్ద పెట్టేసుకొని తినేసాను. టేస్ట్ చేయగానే ఎంత రుచిగా అనిపించింది అంటే నాకు చాలా చాలా బాగా అనిపించేసింది, అంత ఎమ్మీగా అనిపించింది. సో థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.